వాన పడిపోవాలి ఇప్పుడు. వాన పడితే ఏమవుతుందా? ఇంకేముంది లగ్గు. ఇంతకుముందు మనం పొయ్యి రాయిలకి ఇబ్బంది పడేవాళ్ళే, ఇప్పుడు ఇంటికాడ నుంచి పొయ్యి తెచ్చేసాం. చిన్న బరువు లేదు రేదా ఏ విడా కానీ ఇప్పుడు ఈ పొయ్యి ఎత్తుకోపోవాలరా. టమోటా ఎరచ్చా, టమోటా అయినా వస్తుంది. ఎర్రగడ్డ మేము పక్కన చేరి కోసుకుందాం రాముని పెట్టి ఓదరా మంట ఉడకేరంటే ఆ పక్క ఆడస్తున్నాడు కూర్చొని. ఈ చాకుతో శ్రీరామ్కి మంచి అనుబంధం ఉందన్నమాట. ఏ లేకర కొట్టేసిన పద్దున చెప్పిన ఆవిడికి నీకు అట్టా కావాలరా అన్నాడు. అశోకను పాడమా, అశోక్ నువ్వు పాడు. అశోక నేను ఇప్పుడు పాడిని చూసినాను మీద క్యాంపింగ్ దీంట్లో పాడాడు. రారా సరసకు రారా పాడుతున్నాడు. ఆ మాట కదరా పాడిందిడా. శ్రీరామ్ తింటుంటేనే మీకు అర్థమైపోతుంటది అది ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేస్తున్నాం. వీడియోలోకి ముందు మన వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి. అలానే ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో మీరు చూసే ఉంటారు, ఉదయాన్నే లేచి చెరువు దగ్గరికి వెళ్ళి అయితే చేపల కోసం అయితే వెళ్ళాం కదా. అక్కడికి వెళ్ళంగానే అయితే చాలా మంది అయితే చేపలు అయితే చేస్తున్నారు బయటికి. వాటిలో వచ్చి మనకు కావాల్సిన జన చేప అయితే చిక్కలేదు. ఆల్మోస్ట్ చాలా మంది కాడ అయితే తెచ్చారు, కానీ వాళ్ళ కాడైతే జనం ఉన్న చేప అయితే లేదు. లాస్ట్కి ఒక అన్న అయితే తెచ్చాడు. అన్నకాడైతే జనం ఉన్న చేప అయితే ఉండింది. దాని అయితే తీసుకున్నాం. ఇంటికి వచ్చి దాన్ని క్లీన్ చేసి మొక్కలు అయితే చేసినాం. ఇంకా ఆ జొన్న వరకే సపరేట్గా చేసి పెట్టాం. ఇప్పుడు ఆ జొన్న ఇప్పుడు ఎలా చేయాలో మొత్తం అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియో ముడి చాలా ఇంట్రెస్టింగ్ పడుతుంది. వీడియోలోకి అయితే వెళ్ళారండి. మనం తెచ్చుకున్న ఆ చేపలు వద్దుగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ జొన్న మాత్రమే ఉండింది. మనం ఫస్ట్ టైం అయితే ఈ జొన్న చేపతో అయితే గుడ్డు ఫ్రై అయితే చేయబోతున్నాం. ఎలా ఉంటుందో చూద్దాం. అది కూడా ఫ్రై ఇంతవరకు ఎప్పుడు చేయలా. గుడ్డు మొత్తం ఆ చేపలో ఉండిందే ఉంటలా కేజీ పైన కేజీ ఉంటది. వాళ్ళు చెప్పింది వచ్చేసి మాక్సిమం 6 కేజీ అయితే ఉంటది. చేప అయితే ఉంటది అన్నారు. ఆడ వచ్చేసి జన కేజీ ఉన్నది చేప దగ్గర. ఎంత గుడ్డు ఉంటే చేపని ఎవరు కొనరు వాళ్ళకి లాస్ అని. మనం మాత్రం దానికోసం ఎతికి 2 రోజులు ఉండి సరే ఇప్పుడు దాన్ని ఫస్ట్ నీట్ గా కడుక్కునేద్దాం. నీట్ గా కడుక్కొని ఇంకా ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ బాగా కడుక్కున్నాం, ఎందుకంటే ఫస్ట్ శుద్ధం కడిగి మనం ఉదయాన్ని కడగాల నీట్గా. ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ కడిగేసి పక్కన అయితే పెట్టేసాం. ఇప్పుడు పొయ్యి మంట వేసుకొని ఇంకా దాన్ని అయితే గబా అయితే ఫ్రై చేయాలా. ఫస్ట్ ఉడికించుకోవాలి శ్రీరామ్. ఉడికించుకోవాలా, దాని తర్వాత ఫ్రై కదా ఉండదు. దానికి కూడా ప్రాసెసింగ్ నీకు తెలుసు అనుకున్నాను. నేనా నాకు తెలియదు, నేను చదివే చదువుతుంది ఫస్ట్ టైం కదా చేయడమా. వాన పడిపోవాలి ఇప్పుడు. వాన పడితే ఏమవుతుందా? ఇంకేముంది లగ్గు. ఎవరో వస్తున్నట్టుకున్నారా? పిల్లకాయలు అరస్తా ఉన్నారు. పిల్లకాయలు వెనకాల మాల బ్యాక్ సైడ్ ఏడ కాదు ఆడ హర్ష వాళ్ళు. పొయ్యి కూడా అయితే మంట వేసుకున్నాం. ఇప్పుడు బాణలు పెట్టేసుకున్నాం. కాల్ చేసుకుంటున్నాం ఇప్పుడే. ఇంతకుముందు మనం పొయ్యి రాయిలకి ఇబ్బంది పడేవాళ్ళే, ఇప్పుడు ఇంటికాడ నుంచి పొయ్యి తెచ్చేసాం. చిన్న బరువు లేదు రేదా ఏ విడా కానీ ఇప్పుడు ఈ పొయ్యి ఎత్తుకోపోవాలరా. అబ్బా ఏడ దగ్గర కాబట్టి తెచ్చేసినాం కానీ దూరం అయితే బైక్లో పెట్టి వెళ్దాం. మనం తెచ్చుకున్న చేప గుడ్డు వేసుకున్నాం. ఇప్పుడు లైట్గా కొద్దిగా పొయ్యి వేసేసుకున్నాం, ఎందుకంటే నీసు వాసన లేకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాం. లైట్గా కొంచెం అల్లం పేస్ట్ తీసుకొని ఇప్పుడు కూడా వేసుకున్నాం. మొత్తం పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్ బాగా కలవాల. ఎర్రగడ్డలు అవి కోసుకునేదానికి అట్టాకు వస్తుంది అనేసి కోసాను. టమోటా ఎరచ్చా, టమోటా అయినా వస్తుంది. ఎర్రగడ్డ మేము పక్కన చేరి కోసుకుందాం రాముని పెట్టి ఓదరా మంట ఉడకేరంటే చేస్తున్నాడు. ఆ పక్క ఆడస్తున్నాడు కూర్చొని. వాడు ఎప్పుడు ఆడలేదు అట్లా, అందుకని రాము అది నీ బాధ్యత. దాన్ని ఉడకేసి మంచిగా చేయడం శ్రీరామ్ బాధ్యత. వాడు అన్నాడు ఇందాక ఎర్రగడ్డలు నేను కోస్తాను, ఒకసారి కోయాలన్నా అన్నాడు. కోస్తారా?
ఊరికా సరే ఎరగట్లు వద్దురా నేను పోయమంట అసలు రామా దానికి ఏముందా కానీ ఓడిగా పని చెప్పినా కూడా మారడాడు అంతేనటవా ఒక పని మీదే ఉంటాడు. రామా కట్లు రాత్రి వానకి తడిసిపోయి కదా పొగ వస్తుండేదే, అందుకే మేము నైస్ గట్టి వచ్చేయండి. ఏ పాపం రామా ఏడుస్తున్నాడు ఆడు చేరి. రామ ఏడా బాబు మరి ఏడ్చినా కూడా అంత ఆడకూడదు రాము. నువ్వు ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయ, కొత్తిమీర, పుదీనా అది లాస్టా. ఈ చాకుతో శ్రీరామ్కి మంచి అనుబంధం ఉందన్నమాట. ఏ లేకర కొట్టేసిన పద్దున చెప్పిన ఆవిడికి నీకు అట్టా కావాలరా అడుగుడు. అప్పా మొత్తం అయితే నీట్గా కొడుక్కొని అట్టా మీద అయితే పెట్టేసుకున్నాం. ఇది వచ్చేసి కొత్తిమీర, పుదీనా 2, కరివేపాకు కూడా ఉందా. కరివేపాకు ఇది మనోడు కోసుకొచ్చినాడా? నేను కొనుక్కొని వస్తే నేను కొనుక్కున్నాడు ఇప్పుడు మనోడు. దాని కాస్ట్ ఎంత? ఇది కొత్తిమీర, పుదీనా 2 ఉన్నాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, పచ్చిమిరకాయ కూడా కోసేసుకున్నాం, సన్నగా కట్ చేసుకున్నాం. ఎట్ట కోసినా కూడా లాస్ట్కి వచ్చినాక ఆ చాకుంటేనే భయం వేస్తుందా? పట్టుకోవాలంటేనే భయం వేస్తుందా? దాన్ని ఆల్మోస్ట్ రామోజీ ఉడకబెట్టేశాడు. ఈ లోపల కొర ఉడికేటప్పటికి శ్రీరామ్ ఒక పాట పాడతాను అన్నాడు. నాకేం పాటలు రానైనా నన్ను బలం ఏం పాట శ్రీరామ్? ఏదో పాడతానన్నారు ఇందాక. రాము పాడతానన్నాడు. రాము కాదు, నువ్వు ఏడుపు మీద ఒక పాట పాడతానన్నాడు. సరే పాట పాడు. ఏ పాట? నాకేం రావు. అశోక్ పాడమా. అశోక్ నువ్వు పాడు. అశోక్ నేను ఇప్పుడు పాడిని చూసినాను మీద. ఏ క్యాంపింగ్ దీంట్లో పాడాడు. రారా సరసకు రారా పాడుతున్నాడు. ఆ పాట కదరా పాడిందిడా. పాడు. నాకన్నా కూడా బాగా నువ్వే పాడేది పాట. పాడు. నువ్వే బాగా. శ్రీరామ్ దగ్గర ఖచ్చితంగా పాట పాడిస్తా, డాన్స్ చేపిస్తా ఒక వీడియోలో. ఏరా శ్రీరామ్ చేస్తావా? చివా నువ్వెంతనా ట్రై చేయి, నేను పందెం ఎంత వేపిస్తావు? పందెం అప్పుడు చెప్తాను. పో ఏపీ లేవురా, వేపిస్తా చూడు. ఆటోమేటిక్గా వేయాల్సిందే. కానీ ఏదైతే వేసినట్టే కదా డాన్స్ కదా. ఎట్టా ఉడికిపోయిందిరా రామా? ఉడకాల కొద్దిగా లైట్, ఇంకొక 10% మాత్రమే. కుక్కదా కుక్క చూడి రామనుకున్నాను. ఫ్రెండ్స్, ఇంకో రాముడైతే దాని నుంచి పొయ్యి కాడ కూర్చొని దాని అయితే మంట వేసినాడు. ఇప్పుడైతే నాకు తెలిసి ఉడికిపోతుంది. తీసి చూద్దారండి. ఆగరామా. దీన్ని తీసుకో ఊరికే పట్టుకు వారా. ఉడికిపోయింది రాసాక కలిపెట్టి నీట్గా కలిపెట్టి. కొరవ నీళ్ళు కానీ ఇంకిపోవాలి. నీళ్ళు అస్సలు ఉండకూడదు. ఆల్మోస్ట్ నీట్గా ఉడికిపోయిందిరా. ఉప్పు మిరపడేసుకో కానీ తినిచ్చా. మళ్ళీ నూనెలో కూడా కడ్డూరం మాడిపోతుంది కింద. మాడలేదు, నీళ్ళు ఇంకా ఇదిగోండ్రా. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిన జాన అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దించుకొని అయితే మళ్ళీ నూనె పోసుకొని అయితే వేయించుకున్నాం. సైడ్ చేసి దాన్ని. రాముడు ఒక్కటే కాదు, అందరూ ఏడ్చినారు ఒక మాపన. అయితే మొహం అంతా మంటరా. మళ్ళీ రాముడు మళ్ళీ ఇచ్చేద్దాం. కానీ ఇప్పుడు అగ్గిలో మార్చేసుకుందాం. ఫ్రెండ్స్, చాప్ జాన్ అయితే సపరేట్ చేసాం. ఇప్పుడు బాణలు పెట్టుకుని మళ్ళీ నూనె పోసుకున్నాం. ఫ్రెండ్స్, బాణలు అయితే వేడైపోయింది, నూనె పోసుకున్నాం. ఫ్రెండ్స్, నూనె బాగా వేడెక్కిపోయింది. ఎర్రగడ్డ వేసుకుని బాగా వాడుచుకున్నాం. పచ్చిమిరకాయ వేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇందాక కొద్దిగా వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా అయితే అల్లం పేస్ట్ వేసేసుకున్నాం. కలిపెట్టా పచ్చివాసన అంతా పని.
అల్లం పేస్ట్ ఎర్రగడ్డ అయితే వాగిపోయింది. ఇప్పుడు మనం ఉడక పెట్టుకున్న జొన్న అయితే అందులో వేసుకున్నాం. కలిపెట్ట ఒక 20 నిమిషాల దాకా గణేష్ రాము కష్టపడి దాన్ని బాగా వేయించి పెట్టినారు. ఇంకా మనం శ్రీరామ్ రెడీ రెడీ కమాన్. ఏంది నెక్స్ట్? ఇప్పుడు ఇట్లా కారం, గరం మసాలా, ధనియాల పొడి అవి వేసుకొని వాడుకోవాలి. మళ్ళా కారం చల్లుకునేద్దాం. ధనియాల పొడి చల్లేసుకున్నాం. గరం మసాలా కొద్దిగా చల్లేసుకున్నాం. సాల్ట్ ఇందాక కూడా చల్లుకున్నాం. ఇప్పుడు కొద్దిగా చల్లుకున్నాం. మళ్ళీ ఉప్పు కష్టం అయిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ వేసాం కాబట్టి ఇది మొత్తం బాగా కలిసేంత వరకు అయితే నీట్గా కలిపెట్టుకున్నాం. ఫ్రెండ్స్ మనం మొత్తానికి అయితే బాగా అయితే రెడీ చేసుకున్నాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా వచ్చేసి కొత్తిమీర పుదీనా వేసుకొని చల్లుకొని అయితే ఒకసారి అయితే కలిపెట్టేసుకున్నాం. వేరే లెవెల్లో వచ్చినట్టుకుందా. దీన్ని ఒకసారి కలిపెట్టుకొని కాసేపు కానీ ఆవిరి మీద ఉడకబెట్టుకున్నాం అంటే ఇంక దించేసుకున్నాం. ఫ్రెండ్స్ మొత్తానికి దాని నుంచి కష్టపడే దానికి బాగా ఏదో వచ్చింది. ఇంకా దీన్ని తీసుకుని వచ్చి అట్టాగలో పోసుకొని మన ఫ్రెండ్స్తో కూర్చొని టేస్ట్ అవ్వాలని చెప్తాను. ఇదిగోనే మొత్తానికి అయితే రెడీ అయిపోయింది చేప జన. ఇప్పుడు మన ఫ్రెండ్స్తో కూర్చొని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు వీళ్ళు మాట్లాడే చెప్తాం. తినండి రా ఎత్తుకొని నిమ్మకాయ పెడదాం. నిమ్మకాయలు కూడా మన వాళ్ళు లచ్చం పోయేసి అక్కడ ఉంటే నిమ్మకాయలు కోసుకొచ్చినాడు. నిమ్మకాయలు ఉంటే బాగుంటుంది అనేసి లుక్ మాత్రం హైలైట్లో ఉందిరా. ఎన్ని ఊరికి కోసిందా రాము గణేష్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఏం పెట్టుకున్నట్లేవు ఇట్లా. ఎర్రగడ్డకి నిమ్మకాయ టేస్ట్ ముడుకో అదిరిపోయింది. ఎక్సలెంట్గా ఉంది. శ్రీరామ్ తింటుంటేనే మీకు అర్థమైపోతుంటుంది అది ఎంత బాగుందో. రాము వెంకటరాజ ముడుకు వీడియో ప్లే అయింది కాబట్టి నైస్గా ఏం ఎత్తుకొని తినరాము. తిను ఎట్టుందో చెప్పు. చేసింది నువ్వే కదా. చూసుకోరా ఇంకా అయిపోయింది. తింటుంటే బాగా గౌరుకొని తింటుంటే అట్ట దినాలు తింటే ఫీల్ వస్తుందా? తిన్నట్టు ఉంటుంది. జండుగా జల్లట్టు ఉంటుంది. కడుపు ఫుల్ అవుతుంది. ఇవాళ మా మెత్త కలిసి తింటే ఏమైనా వస్తుందా? తెలియదులే శ్రీరామా. ఇంకా చిన్నపిల్లకాయలు కదా ఇంకా తెలుసుకుంటారులే నీతో జేరులా. రాముడు నేను తిని అశోక్ లక్ష్మ తినకపోతే ఎట్లుంటుంది? లక్ష్మో అశోక్ ఎట్టుందిరా? బాగుంది. బాగుందా? మళ్ళీ చెప్పాలి శ్రీరామా నువ్వు చేసిన తర్వాత. నేను చేసింది కదా అశోక. రాముయారా బాగుందా? కథకులా లక్ష్మణ్ చెప్పలేదా? సూపర్ ఉన్నది. ఇప్పుడు వచ్చిందిరా మాట. మీరు చేసిన తప్పేందా? ఫస్ట్ నిమ్మకాయ పిండాలా, ఎర్రగడ్డ పెట్టాలా, దాన్ని జోరుకోవాలి ఆ మాకు నోట్లో పెట్టుకోవాలి. అది ఎక్సలెంట్గా ఉండదా? కొద్దిగా ఎత్తుకున్నా చదువుకోరా చేతి నిండా చదువుకోరా. ఇప్పుడు చూడండి మా నోడు చూడండి ఎడదంటాడా నైస్గా తింటాడు. అదిగో మన వాళ్ళు తినేది అట్టనా లేదంటే ఏమన్నా వీడియో ఉంటే వీడియో లేకపోతే ఇప్పుడు మా ఇద్దరం ఛాలెంజ్ చేద్దాం లక్ష్మ. దొరకకుండా ఛాలెంజ్ చేద్దాం. అబ్బా ఏదో సీక్రెట్ మాట్లాడుకున్నా. మొత్తం కంప్లీట్ చేసేయాలా? నువ్వు కంప్లీట్ చేస్తావా ఫస్ట్ నేను కంప్లీట్ చేస్తాను? అట్లే తిను. రెడీ? అట్లే తినయా? రెడీ 1
2 3 స్టార్ట్. మా ఊరు ముద్ర ఎనుకల బొమ్మలు ఆయన. ఫ్రెండ్స్ మన వాళ్ళకి ఏదైనా బాగా చేసినప్పుడే ముట్టుకే ఈ విధంగా చేస్తారు. ఏదైనా మంచిగా చెడ్డగా చేసినప్పుడైతే అంతా బాగా తింటారు. ఇప్పుడేమే టేస్ట్ అయిపోయింది. అది వేస్ట్ అదే ఆ, ఆల్మోస్ట్ waste మొత్తం తినేసాను. చూడు ఎంత మిగిలిపోయిందో. అది మేము తినేస్తాంలే కానీ వీడియో అవనే ఇందాక కూడా అదే మాట అన్నారు. చూడు ఎంత మిగిలిపోయిందో. వేస్ట్ అయిపోద్ది. తింటాము. తినకపోతే పని అంతా రండి రా కూర్చోండి రా. వాళ్ళు అసలు వద్దా అన్నారు. వాళ్ళు భయపడిపోయినారు. అంటే గుడ్డు అనేది ఎక్కువ తినకూడదు, అందువల్ల తినాల్సినంత వరకు తిన్నాం. దీని ఏం చేయాలి? నేను తింటా, నువ్వు తింటావు. నేను తింటా, నాది బాధ్యత. కానీ చూసాక ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.